హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రావణి అవ్వారి. వీడియోలో మనం డివిజిబిలిటీ రూల్స్ గురించి చూసుకోబోతున్నాం. అంటే ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుందా లేదా, 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అని ఎలా చెప్పాలి అనేది ఈ వీడియోలో చూసుకోబోతున్నాం ఇన్ ఈజీ వే. సో ఫస్ట్, డివిజిబిలిటీ రూల్ బై 2. ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుందా లేదా ఎలా చెప్పాలి అంటే, ఇఫ్ ద యూనిట్ డిజిట్స్ ఈజ్ ఈవెన్ నెంబర్, ఇచ్చిన నెంబర్ లో యూనిట్ డిజిట్ ప్లేస్ లో ఉండే నెంబర్ ఈవెన్ నెంబర్ అయితే దెన్ ద గివెన్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 2. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక నెంబర్ రాసిన 3, 2, 1, 2, 4, 6 ఇలా ఒక 10 డిజిట్స్ ఇవ్వండి, 100 డిజిట్స్ ఇవ్వండి, 1000 డిజిట్స్ ఇచ్చిన యూనిట్ డిజిట్ నెంబర్ అనేది ఒకవేళ ఈవెన్ నెంబర్ అయితే దెన్ ఇట్ విల్ బి డివిజిబుల్ బై 2. ఇక్కడ యూనిట్ డిజిట్ ప్లేస్ లో ఏముంది, 6 ఉంది. 6 అనేది ఈవెన్ నెంబర్, దేర్ఫోర్ దిస్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 2. అలా కాకుండా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది అనుకోండి, 1 అనేది ఈవెన్ నెంబరా? కాదు. దేర్ఫోర్ ద నెంబర్ విల్ నాట్ డివిజిబుల్ బై 2. నెక్స్ట్, డివిజిబిలిటీ రూల్ బై 3. సో ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈస్ డివిజిబుల్ బై 3 దెన్ ద గివెన్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3. అంటే ఇచ్చిన నెంబర్ని లో ఉన్న డిజిట్స్ అన్ని సమ్ చేయాలి. ఫస్ట్ సమ్ చేశాక వచ్చిన వాల్యూ 3తో డివిజిబుల్ అయితే then the given number is also divisible by 3. For example, 8, 9, 7, 5, 4, 3 ఇలా ఒక నెంబర్ ఉంది. 8 plus 9 ఎంత? 17. 17 plus 7 24. 24 plus 5 29. 29 plus 4 33. 33 plus 3 36. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా సమ్ చేయాలి. ఇప్పుడు సమ్ చేస్తూ వచ్చిన నెంబర్ 3తో డివిజిబుల్ అయితే దెన్ ద గివెన్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3. ఇది 3తో డివైడ్ అవుతుంది. 3 1 జా 3, 3 2 జా 6. డివిజిబుల్ అవుతుంది కాబట్టి దిస్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 1 రాస్తా ఇప్పుడు, లేదంటే 2 రాద్దాం. సో ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 36 plus 2 38. 38 అనేది 3తో డివిజిబుల్ అవ్వదు. దేర్ఫోర్ దిస్ నెంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. సో ఇచ్చిన నెంబర్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే వచ్చిన నెంబర్ డివిజిబుల్ అయితే దెన్ ద గివెన్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్, డివిజిబిలిటీ రూల్ బై 4. ఇఫ్ ద సమ్ ఆఫ్ లాస్ట్ 2 డిజిట్స్ ఈస్ డివిజిబుల్ బై 4 దెన్ ద గివెన్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 4. అంటే ఇచ్చిన నెంబర్ అనేది లాస్ట్ 2 డిజిట్స్ ఉండేవి మనం సమ్ చేయాలి. సమ్ చేస్తే వచ్చిన వాల్యూ అనేది 4తో డివైడ్ అయితే దెన్ ద గివెన్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 4. ఫర్ ఎగ్జాంపుల్ 9, 4, 8, 9, 2, 6 ఇలా ఇచ్చా. ఇప్పుడు ఏం చేయాలి, మనం లాస్ట్ 2 డిజిట్స్ చూడాలి. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 2, 6. 2 plus 6 ఎంత? 8. 8 అనేది 4తో డివైడ్ అవుతుందా లేదా చూడాలి. అవుతుంది. దేర్ఫోర్ దిస్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 4. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 1 పెట్టా. ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 6 plus 1 7. 7 అనేది 4తో డివైడ్ అవుతుందా? అవ్వదు. దేర్ఫోర్ ద నెంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 4. Next, divisibility rule by 5. So if the last digit is either 0 or 5, last digit 0 కానీ 5 కానీ ఉంటేనే ఆ నెంబర్ 5తో డివైడ్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ డివిజిబుల్ బై 5. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే నెంబర్ ఉంది. ఈ నెంబర్కి ఇక్కడ 5 ఉంటే ఇట్ విల్ డివిజిబుల్. అదర్వైజ్ ఇప్పుడు 5 తీసేయండి, 1 ఉంది. 1 ఉంటే డివిజిబుల్ అవ్వదు. అంటే లాస్ట్ డిజిట్ ఎయిదర్ 0 ఆర్ 5. ఫర్ ఎగ్జాంపుల్ 5 3 2 2 1 0 9 8 0 5 0 ఇలా ఇన్ని డిజిట్స్ ఉంది. సో ఎన్ని డిజిట్స్ ఉన్నా, 100 డిజిట్స్ ఉండనివ్వండి, 1000 డిజిట్స్ ఉన్నా లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉంటేనే దట్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 5. నెక్స్ట్, డివిజిబిలిటీ రూల్ బై 6. ఇచ్చిన నెంబర్ 2తోని 3తోని డివైడ్ అయితేనే దెన్ దట్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 6. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ డివిజిబుల్ బై 6. 2తో అయ్యి 3తో అవ్వకపోయినా, 3తో అయ్యి 2తో అవ్వకపోయినా, ఆర్ 2 3 బోత్ నెంబర్స్ అవ్వకపోయినా దెన్ దట్ నెంబర్ విల్ బి నాట్ డివిజిబుల్ బై 6. ఇచ్చిన నెంబర్ 2తోని 3తోని డివిజిబుల్ అయితేనే దట్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 6. ఫర్ ఎగ్జాంపుల్ 9 8 7 6 5 2 తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తా, ఇంకా 9 plus 8 17. 17 plus 7 24. 24 plus 6 30. 30 plus 5 35. 35 plus 6 2 37 కదా. సో 37
ఐ విల్ ఇంకో 2 రాసుకుంటున్నా. సో ఐ విల్ టేక్ దిస్ నెంబర్. ఇప్పుడు దీన్ని సమ్ చేస్తే ఎంత వస్తుంది? 39 వస్తుంది. సో ఫస్ట్ ఈ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుందా లేదో చూద్దాం. లాస్ట్కి ఏముంది? 2 ఉంది, అంటే ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి దిస్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 2. 2తో డివిజిబుల్ అవుతుంది. ఓకే. ఇప్పుడు సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమొస్తుంది? 39 వస్తుంది. 39 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. దేర్ఫోర్ దిస్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 2 and 3 కాబట్టి 6తో డివిజిబుల్ అవుతుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు ఎంత అవుతుంది? 37 అవుతుంది. సో లాస్ట్కి 2 ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, 2తో అవుతుంది. 3తో 37 డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో 2తో అయ్యి 3తో అవ్వలేదు కాబట్టి దిస్ నెంబర్ విల్ నాట్ డివిజిబుల్ బై 6. అంటే ఇచ్చిన నెంబర్ బోత్ 2 and 3తో డివిజిబుల్ అయితేనే 6తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ నా డివిజిబిలిటీ రూల్ బై 9 చూసుకున్నట్టయితే 9 కూడా సేమ్ లైక్ 3 లానే ఏంటి అంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ డివిజిబుల్ బై 9 దెన్ ద గివెన్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 9. అంటే ఇచ్చిన నెంబర్ని సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే వచ్చిన వాల్యూ 9తో డివిజిబుల్ అయితే దెన్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 9. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకున్నాం. 8 9 7 6 4 3 ఇది ఉందనుకోండి. 8 + 9 ఎంత? 17. 17 + 7 24. 24 + 6 30. 30 + 4 34. 34 + 3 37. సో ఇప్పుడు 37 అనేది 9తో డివైడ్ అవుతుందా లేదా చూడాలి. 9తో డివైడ్ అవ్వదు. దేర్ఫోర్ దిస్ నెంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 9. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా నేను ఏం చేస్తా అంటే ఈ 3 ప్లేస్లో ఐ విల్ రైట్ 2. ఇప్పుడు సమ్ చేస్తే ఏమొస్తుంది? 36 వస్తుంది. 36 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. దేర్ఫోర్ దిస్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 9. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ బై 10. 10తో డివిజిబుల్ అయిందా లేదా అంటే ఎలా చెప్పాలంటే యూనిట్ డిజిట్ ప్లేస్ అనేది 0 ఉండాలి. 0 ఉంటేనే దట్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 10. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 0 3 2 1 0 5 9 ఇలా ఉందనుకోండి. లాస్ట్ డిజిట్ మనం చూడాలి. లాస్ట్ డిజిట్ 0 ఉంటేనే దట్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 5. ఒకవేళ 1 ఉన్నా 2 ఉన్నా ఏ నెంబర్ ఉన్నా దట్ నెంబర్ విల్ నాట్ డివిజిబుల్ బై 5. డివిజిబిలిటీ రూల్ బై 11. సో డివిజిబిలిటీ రూల్ బై 11 ఏంటి అంటే ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్ and the sum of digits at even places is either 0 or 11 is either 0 or that number is divisible by 11, then the given number is divisible by 11. అంటే ఒక నెంబర్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 9 8 4 2 6 1 5 3 ఇలా ఒక నెంబర్ ఇచ్చారు. ఇలా నెంబర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆడ్ ప్లేసెస్లో అంటే 1 2 3 1 3 5 7 ఈ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ అన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే వచ్చిన వాల్యూకి ఈవెన్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ అన్నీ యాడ్ చేయాలి. అలా వచ్చిన నెంబర్ మధ్యలో ఉన్న అంటే ఆడ్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ అనేది ఎయిదర్ 0 కానీ లేదంటే వచ్చిన వాల్యూ 11తో డివిజిబుల్ అయితే దెన్ ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 11. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ డివిజిబుల్ బై 11. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ ప్లేసెస్లో ఏమేమి ఉన్నాయి? 3 3 4 3 + 1 4 4 + 2 6 6 + 8 14. సో ఓన్లీ ఆడ్ ప్లేసెస్ ఇవి 14 మైనస్ ఈవెన్ ప్లేసెస్లో ఏమేమి ఉన్నాయి? 9 + 4 13 13 + 6 19 19 + 5 24. సో 14 - 24 ఎంత? 14 - 24 10. సో 10 అనేది 11తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. దేర్ఫోర్ దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ 9 ప్లేస్లో నేను ఏం రాస్తా అంటే 8 రాస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? టోటల్ 11 అవుతుంది. 23 అవుతుంది. 14 - 23 ఎంత? 11. సో 11 అనేది 11తో డివిజిబుల్ అవుతుంది. దేర్ఫోర్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. అంటే sum of digits at odd places minus sum of digits at even places difference either 0 కానీ లేదంటే వచ్చిన వాల్యూ 11తో డివిజిబుల్ అయితేనే that number will be divisible by 11. otherwise it will not divisible by 11. సో ఈ విధంగా ఇచ్చే నెంబర్స్ 2తోని 3తోని 4తోని
ఇంకా రిమైనింగ్ నెంబర్స్తో ఈజీగా డిజిబుల్ అవుతుందా లేదా అన్నది మనం ఈజీగా చెప్పొచ్చు. సో టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.